వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బేకరీ స్టైల్ బిస్కెట్స్ తయారు చేస్తాము. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో హాఫ్ కప్ పౌడర్ షుగర్ వేసుకుందాము. తర్వాత 1 ఎగ్ తీసుకోవాలి. ఎగ్ తీసి పగలగొట్టి వేసుకోవాలి. దీంట్లోనే టూ స్పూన్స్ నెయ్యి అయినా బటర్ అయినా ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వేసుకుందాము. నేను బటర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకోవాలి బటర్. ఇప్పుడు దీంట్లో ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి మనం ఇలాచీ పౌడర్ కానీ లేదా వెనిలా ఎసెన్స్ కానీ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. నేను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 1 కప్ మైదా పిండి వేసుకుందాము. ముందే జల్లించి పెట్టుకోవాలి. మైదా పిండిని మనం వేసే ముందు జల్లించి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు వంట సోడా వేసుకుందాము. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా స్మూత్గా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకుందాము. చపాతీలాగా అంటే మరి సన్నగా చేసుకోవద్దు, కొంచెం లావుగా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం లావుగానే చేసి పెట్టుకోవాలి. చపాతీలాగా రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవాలి. బిస్కెట్లలాగా నేను రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ముందు ఈ ఎక్స్ట్రా పిండిని తీసేద్దాము. ఎక్స్ట్రా వచ్చిన పిండిని తీసేసి ఇది మళ్ళీ చేసుకోవాలి. చపాతీలాగా చేసి కట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని దీనికి ఆయిల్ రుద్దుకొని పొడి పిండితోటి డస్ట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకునేవి మనం ఈ ప్లేట్లో పెట్టుకుందాం. బిస్కెట్స్ని కొంచెం దూరంలో పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం దూరంలో పెట్టుకోవాలి. దూరంగా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కడాయి పెట్టుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి మధ్యలో స్టాండ్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ప్రీ హీట్ కానివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం బిస్కెట్స్ పెట్టుకున్న ప్లేట్ని స్టాండ్ పైన మధ్యలో పెట్టాలి. మధ్యలో పెట్టేసి ప్లేట్ మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి బిస్కెట్స్లను. ఈ మిగిలిన పిండిని కూడా మళ్ళీ చపాతీలాగా చేసుకొని బిస్కెట్స్లాగా కట్ చేసి పక్కన స్టవ్ పైన బేక్ చేసుకుందాము. 25 నిమిషాల తర్వాత మూత తీసేసారి చూస్తాము. బిస్కెట్స్ చక్కగా బేక్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కడాయిలో నుంచి తీసి ప్లేట్ బయట పెడతాము. బేకరీ స్టైల్ బిస్కెట్స్ చేయడం కంప్లీట్ అయినాయి. పూర్తిగా చల్లారినాయి. ఇప్పుడు కలర్ కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చినాయి. చక్కగా బేక్ అయినాయి బిస్కెట్స్. ఇవి పక్కన స్టవ్ పైన పెట్టిన బేక్ చేసిన బిస్కెట్స్. ఇవి కూడా చక్కగా మంచి కలర్ తోటి పర్ఫెక్ట్గా బేక్ అయినాయి బిస్కెట్స్. ఒక ప్లేట్లో పెట్టుకుందాము. బేకరీ స్టైల్ బిస్కెట్స్ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.